నమస్తే అండి. ఈరోజు మజ్జిగ చారు కాస్తున్నాను. వేసవికాలం కదండి, మజ్జిగ చారుతోటి తింటే చాలా చాలా చేస్తుంది, మంచిది కూడాను. ఫ్రెష్ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఏమేమి కావాలో. పెరుగు, తోడపెట్టిన పెరుగు బాగా మ్యాష్ చేశాను. ఇదిగో పసుపు, ఉప్పు తగినంత, మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపులో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అవి. ఇది మనము ఏం చేయాలంటే, ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి మనం ఇందులో వేసేయాలండి, పెరుగులోను. వేసిన తర్వాత ఇది బాగా మనము చేతితోటి మ్యాష్ చేసుకుంటే అండి చాలా బాగుంటుంది. ఇది బాగా, ఇది పేస్ట్, ఈ ఉల్లిపాయలది రసం ఉంటుంది కదండి, ఉల్లిపాయల రసము, పచ్చిమిరపకాయల రసము అంతా ఇలాగ మనం మ్యాష్ చేసుకుంటే చేతితోటి, స్పూన్ తోటి అవ్వదు. మనం మిక్సీలో వేసుకుంటే ఎక్కువ ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. అందువల్ల మనం ఇలా చేసుకోవాలన్నమాట. అంటే బాగా మెత్తగా చేసుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తేలుతో ఎక్కువ ఉంటే బాగుండదు, టేస్ట్ చప్పచప్పగా ఉంటుంది. అందువల్ల కొంచెం నూనె వేసుకోవాలి, 2 స్పూన్లు నూనె. దాంట్లో బారీక్ కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఇదిగోండి కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు తాలింపులు వేసేస్తున్నాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇదిగోండి మజ్జిగ చారు రెడీ అయిపోయింది. తాలింపు వేసేసాను. అంటే ఎక్కువ చిక్కగా ఉండకూడదు, ఎక్కువ పలుచగా ఉండకూడదు.